అంటే సంగీత మాట్లాడుతూ నేను మానస అంటే ఎలా మాట్లాడుకుంటామంటే మేము బూతులు కూడా మాట్లాడేసుకుంటాం. మీకు బూత్ అనే మాటకి అసలు సింకే లేదు అంటే ఉండట్లేదు. నేను ఎవరినన్నా నోరు మూసుకో అన్నా అది బూతులాగే బూ ఉంటుంది సంగీత్. అంతే కదా మీరన్నది. అలా అలా ఏడిపిస్తూ ఉంటాడా అంటున్నా నేననేది మిమ్మల్ని. ఆ! సంగీత్ అన్ని దీంట్లో ఉంటాడు. అన్ని ఫ్రీక్వెన్సీస్‌లో ఉంటాడు. ప్రేమగా ఉంటాడు. చాలా చాలా ఎఫెక్షనేట్ ఉంటాడు. చాలా కేరింగ్‌గా ఉంటాడు. హ్మ్. ఈవెన్ రీసెంట్‌లీ మాది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ 3rd ఇయర్ యానివర్సరీ అయింది మొన్న. హ్మ్. అప్పుడు రాకస చేస్తున్నాం మేము హ్మ్. నవంబర్ హ్మ్. 21st. నవంబర్ 19th యాక్చువల్‌గా. బట్ యాహ్! సో హి మెట్ అస్ అండ్ హి గాట్ హిస్ న్యూ ఐఫోన్స్. హ్మ్. నాకొక ఐఫోన్, మహేష్‌కి ఒక ఐఫోన్ తెచ్చిచ్చాడు. అబ్బా! హ్మ్. నాకు మళ్ళీ అందులో స్పెసిఫిక్‌గా ఆరెంజ్ కలర్ తెచ్చిచ్చాడు. హ్మ్. సో ఈస్ వెరీ కేరింగ్. ఇందాక కూడా ఫోన్ చేసి లంచ్ చేసారా? హ్మ్. చేసేయండి మరి ఇంకేంటి అంటాడు. హ్మ్. సో ఈస్ లైక్ అ వెరీ సన్, గుడ్ ఫ్రెండ్ అన్ని హ్మ్. సంగీత్. ఎవ్రీథింగ్ ఈజ్ యాహ్! ఇట్స్ అది ఈ సన్ అనేది బాగా వైరల్ అవుతుంది నిన్నటి నుంచి. అవునా? ఆ! ఓహ్! అయిందా? మా అమ్మ ఏమొచ్చింది? అదే మా అమ్మ మానస శర్మ అనేది. మా అబ్బాయి సంగీత్ అని అన్నారు గదా మీరు. నా కొడుకు అవునవును. సంగీత్ అని అన్నారు గదా! సో యాహ్! ఐ ఫీల్ లైక్ థట్. హ్మ్. నేను అంటూ ఉంటా తర్వాత బాబు నా ఆస్తులు సగం నీకు రాసిచ్చేస్తా అని చెప్పి. హ్మ్. ఊరికే సరదాగా. హ్మ్. ఐ డోంట్ నో ఇట్స్ లైక్ థట్. చిన్నోడు కదా నాకంటే. హ్మ్. నా నా వరల్డ్ ఇట్స్ వెరీ లిమిటెడ్. వెరీ లిమిటెడ్. హ్మ్. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏది ఒక ఐదుగురిని చెప్పు అంటే ఎవరున్నారు? మా హ్మ్. అమ్మ, మా నాన్న, మహేష్, సంగీత్. అంతే దట్స్ ఇట్. అంతే. నిహారిక గారు. హ్మ్. పింక్ స్పేస్ అంతే. దట్స్ ఆల్. హ్మ్. హ్మ్. సో ఫర్ మీ హి ఈస్ దట్ చాలా అఫెక్షనేట్ అండ్ హి ఈస్ లైక్ దట్. హ్మ్.